హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వరలక్ష్మి పిల్లల దగ్గరికి వచ్చి పడుకుందామని చెప్పేసి వెన్నెల వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వెన్నెల, ఏంటమ్మా నువ్వు బేబీ దగ్గర పడుకోవాలి కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, నేను అక్కడ పడుకోను, ఇక్కడే పడుకుంటాను. అసలు నాకు ఆయన్ని చూస్తేనే చాలా చిరాకుగా ఉంది. అతన్ని చూస్తేనే నాకు తేళ్ళు జరులు పాకుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నేను అక్కడ పడుకోవాలనుకోలే, నేను ఇక్కడే పడుకుంటాను, మీరు కూడా ఇక్కడే పడుకోండి త్వరగా అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే, అదేంటి నువ్వు ఇక్కడ పడుకుంటే మేము అనుకున్నది సాధించలేం కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే వరలక్ష్మి, ఏంటి ఏమో అంటున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి అయితే, అదేమీ లేదమ్మా, చెల్లి ఏదో అనేస్తుందిలే, అదేమీ కాదు, నువ్వు ఎక్కడ పడుకోవడం అయినా మేము అనుకోవాలన్నది సాధించాలి అంటే నువ్వు అక్కడే కదా ఉండాలి అని చెప్పేసి వైష్ణవి కూడా అంటూ ఉంటుంది. ఏంటి మీరిద్దరు ఏమో తేడాగా మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటుంది. ఇంతలో అదేమి కాదమ్మా, మన దగ్గర ఉంటే మీరిద్దరు కలుస్తారన్న నమ్మకం మాకుంది, అందుకోసమే మీ ఇద్దరిని అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, అదేమి జన్మలో జరగదు, మీరిద్దరు అనుకున్నది ఎప్పటికీ జరగదు, జన్మలో కలవము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి అయితే, మీ నాన్నగారు నేను కలుస్తాము అంటే మీ భ్రమ అది, మేమిద్దరం ఎప్పుడు కలవం, ఈ జన్మకు అది జరగదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. అయినా మీకు ఇవన్నీ ఎందుకు, మీరు వెళ్ళి పడుకోండి చక్కగా, నేను కూడా ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది.